అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఆ పరమాత్ముడు శివుని గురించి తెలుసుకుందాం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. శివ అనగా శుభాన్నిచ్చువారు. శివుని స్మరణ చేయండి, శుభాన్ని పొందండి. అసలు మన ఆరోగ్య రహస్యం కూడా ఈ స్మరణలోనే ఉంది. ఎలాగంటారా? అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? భగవంతుడు ఒక్కరే అని తెలుసుకోవాలి. దీనికి గుర్తుగానే ఈ భూమిపై శివలింగ రూపంలో మనము శివపరమాత్ముని పూజిస్తున్నాము. అసలు ఆరోగ్య రహస్యం ఏంటంటారు? మీ మనసు ఎలా ఆలోచిస్తుందో మీరు అలాగే తయారవుతారు. అందువలన ఎప్పుడు మిమ్మల్ని మీరు రోగిగా భావించకండి. మంచిగా అవుతాను అనే కోరికను ఎప్పుడూ వదలకండి. మీ ప్రతి బాధ త్వరలోనే తొలగిపోతుంది. నవ జీవితం మీకు తిరిగి తప్పక లభిస్తుంది. దుఃఖం యొక్క 1,00,000 తుఫానులు వచ్చినా కానీ భగవంతుడు మీ తోడుగా ఉన్నారు. ఈ అదృష్టాన్ని చూసుకొని మురిసిపోండి. స్వయాన్ని దేహానికి అతీతంగా ఆత్మగా భావించి మనసును శివ పరమాత్మతో జోడించండి. శరీరానికి మందు ఎంత అవసరమో మనసుకు పరమాత్మ స్మృతి కూడా అంతే అవసరం. ఆ నామమే ఓం నమః శివాయ. ప్రతి శ్వాసలోనూ శివతండ్రి జ్ఞాపకం ఉంటే ఎటువంటి రోగమైనా సరైపోతుంది. మనసును అచంచలంగా ఉంచుకునేవారు నిరోగి శరీరాన్ని తిరిగి పొందుతారు. మీలో ధైర్యాన్ని ఎప్పుడూ వదలకండి. సదా సంతోషంగా ఉండండి. అప్పుడు ఎటువంటి బాధ అయినా దూరం అయిపోతుంది. జ్ఞాన దీపాన్ని మనసులో వెలిగించుకొని ప్రతి సమస్యను ఆటగా భావించి నడవండి. గౌరవం, అగౌరవం, జయం, పరాజయం అన్నింటిలోనూ మీ మనస్సును స్థిరంగా చేసుకోండి. మనసారా శివ పరమాత్మను జ్ఞాపకం చేయండి. ప్రతినిత్యం కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ వచ్చారంటే మనకున్న 1,00,000 సమస్యలు కూడా ఇలాగే మటుమాయమైపోతాయి. మనల్ని సృష్టించిన ఆ పరమాత్ముడి మన సమస్యకు ఏదో ఒక రోజు చెక్ పెడతారు. కాబట్టి ప్రశ్న ఎక్కడ మొదలైందో సమాధానం కూడా అక్కడే దొరుకుతుంది. మనం నిత్యం చేయాల్సింది ఒక్కటే, ఒక స్మరణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. తప్పక ఆ శివుని అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి విషయాలు మనకు ఇంకా చాలా బాగున్నాయి. ఆరోగ్య రహస్యాలన్నీ కూడా నేను మీకు రోజు చెప్తాను. కాబట్టి నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పరమాత్మని అనుగ్రహాన్ని పొందండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.